హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మరో అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే కొత్త రేషన్ కార్డులకి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ రేషన్ కార్డులకి వీరి సంతకం కంపల్సరీ కావాలి. ఆ సంతకం ఎవరిదనేది నేను చెప్తాను ఫ్రెండ్స్. అలాగే పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు. ఆ కొత్త రేషన్ కార్డులు కూడా దరఖాస్తు ప్రారంభిస్తున్నారు. ఏ నెల నుంచి దరఖాస్తు ప్రారంభిస్తారా, దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, దానికి అర్హతలు ఏంటి, అన్ని పూర్తిగా నేను వివరిస్తాను. అలాగే మనకు వచ్చిన ఇంకొక అప్డేట్ కూడా ఏంటంటే కుటుంబానికి సంబంధించినటువంటి సర్వే కూడా నిర్వహించారు. దాని గురించి కూడా చెప్తాను. ఆ సర్వే దేనికి కూడా అనే విషయం నేను పూర్తి వివరాలు ఇస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో కొంచెం లెంత్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు పూర్తిగా చూడండి. నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ చేసి సపోర్ట్ ఉంటాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంక వివరాలకి అయితే పూర్తిగా వెళ్ళిపోదాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఫ్రెండ్స్. మనం పూర్తిగా వివరాలకు వెళ్ళిపోదాం. మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే రేషన్ కార్డులపై కసరత్తు. ఫిబ్రవరిలో కొత్త కార్డులు, జనవరిలో స్పిట్ కార్డులు పెండింగ్లో ఉన్నటువంటి 3,30,000 పైగా దరఖాస్తులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వంలో మరో తీపి కబురు పేదలకు అందించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే దీపావళి పండుగకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు రాష్ట్రంలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేందుకు సన్నాహాలు అయితే మొదలుపెట్టిందనేసి మనకైతే సమాచారం వచ్చింది ఫ్రెండ్స్. అలాగే పాత రేషన్ కార్డుల బదులు కొత్త రేషన్ కార్డులను అందించాలనేసి అయితే నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేసేందుకు తొలుత కొత్తగా పెళ్ళైన వారితో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేయాలనేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఫ్రెండ్స్. అలాగే ఫిబ్రవరి నాటికి కొత్త కార్డులు జారీ ప్రక్రియ పూర్తి చేయాలనేసి అయితే భావిస్తుంది ఫ్రెండ్స్. మనకైతే ఈ సమాచారం అలా ఉంది ఫ్రెండ్స్. ప్రస్తుతం ఉన్నటువంటి కార్డులు రీడిజైన్స్తో అంటే ఉన్నటువంటి ఇప్పుడు అంతకుముందు ఉన్న ప్రభుత్వం ఉన్నటువంటి డిజైన్నితో మార్చేసి కొత్త డిజైన్తో పాటు లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు జారీ చేసేందుకైతే కసరత్తు మొదలుపెట్టింది ఫ్రెండ్స్. అదే నేను చెప్పాను కానీ ఫ్రెండ్స్, పాత రేషన్ కార్డుదారులు అవి రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు కొత్త డిజైన్తో ఇవ్వనున్నారన్నమాట. అది పాత రేషన్ కార్డు రద్దుకు సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. సో ఇంకోటి ఏంటంటే ఏపీలో ప్రస్తుతం ఉన్నటువంటి 1,45,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 90 లక్షల కార్డులు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ కార్డులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుందన్నమాట. అయితే తక్కువ ధరకు కందిపప్పు, పంచదార, ఇతర సరుకులు అందిస్తుంది. మిగిలిన కార్డులకు అందిస్తున్న ఉచిత బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, ఇతర సరుకులు అయ్యే రాయితీలను మన రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుందనేసి అయితే ఈ పౌర సరఫరా శాఖ అధికారులు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఈ కార్డులను కూడా జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోకి తీసుకురావాలనేసి అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి చాలా మాటలు కూడా వాళ్ళకి అధికారికంగా కూడా వాళ్ళకి లెటర్ పెట్టడం ద్వారా కూడా చెప్పడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం దాని గురించి అయితే పూర్తిగా ఏమీ విషయాలైతే మనకి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి అధికారులకు రావడంతో రేషన్ కార్డు డిజైన్లు మారనున్నారు. లేత పసుపు రంగు కార్డుపై ప్రభుత్వం అధికారిక చిహ్నం ఉన్న రేషన్ కార్డును నమూనాను పౌర సరఫరా శాఖ ప్రభుత్వం ఆమోదం కోసం అయితే తెలిపినట్టు మనకైతే చిన్న సమాచారం ఫ్రెండ్స్. అయితే పెండింగ్ ఉన్నటువంటి 3,30,000 దరఖాస్తులను ఏం చేయాలని దాని గురించి ఆలోచిస్తుంది. దాని గురించి కూడా మనం ఉన్నటువంటి అప్డేట్లో కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ప్రభుత్వం వద్ద కొత్త రేషన్ కార్డు దరఖాస్తులు సహా మార్పు చేర్పుల కోసం భారీగా కార్డులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే 6 నెలలుగా రేషన్ తీసుకొని కార్డులు కనీసం 1,90,000 పైనే ఉన్నాయి. కాబట్టి వాటిని రద్దు చేసి వాటి స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తే ప్రభుత్వానికి కొంచెం భారం తగ్గుతుందనేసి మన ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా నేను చెప్పినట్టు ఇంకొక అప్డేట్ ఏంటంటే కుటుంబ సర్వే కూడా మనకైతే ఒక అప్డేట్ వచ్చింది. దీనివల్ల ప్రయోజనాలు ఏంటో కూడా మనం తెలుసుకుని ప్రతి ఇంటి జియో ట్యాగింగ్ తప్పనిసరి అనేసి అయితే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబాల సర్వే నిర్వహించాలనేసి ప్రభుత్వం నిర్ణయించింది ఫ్రెండ్స్. గత ప్రభుత్వం హయాంలో గ్రామ వాలంటీర్ల ద్వారా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయగా తాజాగా కూటమి ప్రభుత్వం ఏకంగా ఆ ఇళ్లను జియో మ్యాపింగ్ చేయడంతో పాటు కుటుంబంలో వారి వివరాలను కూడా సర్వే ఆధారంగా డేటాబేస్ నమోదు చేయాలనేసి జిల్లా కలెక్టర్కి ఆదేశాలిచ్చింది ఫ్రెండ్స్. నవంబర్ 31 దీపావళి రోజున జరిగిన సీఎం సమీక్షలు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉత్తర్వులు అయితే జారీ చేస్తున్నట్లు మనకైతే మంగళవారం జీడబ్ల్యూఎస్ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ గారు అన్ని జిల్లా కలెక్టర్లకు పంపినటువంటి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఫ్రెండ్స్. ఈ ఇంటింటి సర్వే ఎప్పుడు ప్రారంభించాలి, ఎప్పుడులోగా పూర్తి చేయాలి అంశాలు ఉత్తర్వుల్లో లేకపోయినప్పటికీ భవిష్యత్తులో సంక్షేమ పథకాల మంజూరు తొలగింపుపై సర్వే
ఈ సర్వే ప్రభావం పడే అవకాశాలు అయితే లేకపోలేదనేసి ప్రభావం ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తమవుతుంది ఫ్రెండ్స్. జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులను అలాగే నూతన పెన్షన్లను పిఎంవై 2.0 గృహ మంజూరు స్కిల్ డెవలప్మెంటు అర్హులైనటువంటి నిరుద్యోగ జాబితా ఎంపిక చేయడంపై నిరుద్యోగ భృతి అర్హతలను గుర్తించడంతో పాటు పలు సంక్షేమ పథకాలు ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం తాజాగా చేపట్టినటువంటి కుటుంబ సర్వే వల్ల కొంత మేరకు సంక్షేమ పథకాలు లబ్ధిదారులు తగ్గే అవకాశం కూడా లేకపోలేదనేసి పలువురు అభిప్రాయపడుతున్నారు ఈ సర్వే ద్వారా ఫ్రెండ్స్. అంతేకాకుండా రేషన్ కార్డులను విడగొట్టి తాజాగా కొత్త కార్డులు కోసం దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య కూడా ఇటీవల కాలంలో పెరిగిపోయింది ఫ్రెండ్స్. నిజంగా కుటుంబాలు వేరువేరుగా నివసిస్తూ ఉంటున్నారా, లేక ఉమ్మడిగా ఉంటూ సంక్షేమ పథకాల కోసం కార్డులు విడగొట్టాలనేసి దరఖాస్తు చేసుకుంటున్నారా అనే విషయానికి కూడా ఈ సర్వేలు తేలతేటలమయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. కుటుంబ సర్వే అనగానే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కొంత మేరకు ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఈ కుటుంబ సర్వే వల్ల చాలా వరకు సంక్షేమ పథకాలకి ప్రభుత్వానికి ఉపయోగపడేదానికైతే ఈ కుటుంబ సర్వే ఉంటుంది. అలాగే మన ప్రతి ఇంటికి జియో ట్యాగ్ అనేది ఇంటి నెంబర్ కూడా మనకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇది త్వరగా చేస్తే కూడా కొంచెం ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది అయితే ఆలోచిస్తుంది ఫ్రెండ్స్. అయితే మనం అనుకున్నది ఏంటంటే ముఖ్యమైన మ్యాటర్లు కూడా కొత్త రేషన్ కార్డులపై కూడా దరఖాస్తు ఫిబ్రవరిలో పూర్తి చేయాలనేసి అనుకుంటున్నారు. అంటే జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులకి అయితే దరఖాస్తు స్వీకరిస్తున్నారు. కాబట్టి దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్లు కూడా ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు పెళ్ళైనటువంటి ధృవీకరణ పత్రం ఖచ్చితంగా ఉంటేనే వాళ్ళకి కొత్త రేషన్ కార్డు మంజూరు చేస్తారనేసి పలు మాటలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎటువంటి ఎక్కడైతే పెళ్లి చేసుకున్నారో అక్కడ సచివాలయంలో అప్లై చేసుకున్నా సరే, లేదా రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేసుకున్నా సరే వాళ్ళకి మ్యారేజ్ సర్టిఫికేట్ వస్తుంది. దాన్ని అయితే జెరాక్స్ ఒకటి కావాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు వాళ్ళు ఎవరైతే పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇంటికి వస్తారు, అబ్బాయి ఇంటికి వస్తారు కాబట్టి వాళ్ళ ఆధార్ కార్డు అడ్రస్ ఇక్కడికి మార్చుకోవాల్సి ఉంటుంది. అది కూడా తర్వాత అప్లికేషన్ మీద కంపల్సరిగా వీరి సంతకం కావాలి అనేసి నేను చెప్పాను కాబట్టి మొదట్లో అది సంతకం విఆర్ఓ సంతకం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఎందుకంటే వెరిఫికేషన్ అనేది విఆర్ఓ చేతిలోనే ఉంటుంది కాబట్టి ఆయన సంతకం పెడితేనే మన రేషన్ కార్డు అనేది మంజూరు అవుతుంది. కాబట్టి విఆర్ఓ సంతకం అనేది కంపల్సరిగా అప్లికేషన్ మీద పెట్టించాల్సి ఉంటుంది. ఇవన్నీ మనం జత చేసి పెట్టుకుంటే రేషన్ కార్డు అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు పెళ్ళైనటువంటి దరఖాస్తు చేసుకున్నటువంటి మ్యారేజ్ సర్టిఫికేటు అలాగే అప్లికేషను ఆధార్ కార్డు ఇవన్నీ జత చేసి విఆర్ఓ సంతకం పెట్టించుకొని అలాగే గ్రూప్ ఫోటో అనేది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గ్రూప్ ఫోటో అనేది ఒకటి పెట్టుకుంటే ఈ జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయబడుతుంది. అలాగే స్ప్లిట్ కూడా అంటే కుటుంబంలో నుంచి వేరుగా అయ్యటానికి కూడా జనవరి నుంచి కూడా వస్తుంది. కాబట్టి మనకి ఖచ్చితంగా ఈ రేషన్ కార్డులు అనేది మనకి జనవరి నుంచి ఫిబ్రవరి లోపు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి ఇది జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్ మీరైతే ఈ సర్టిఫికేట్లన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీకైతే డిసెంబర్ నుంచి ఈ దరఖాస్తులు స్వీకరించేదానికైతే సలహాలు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే నాకు లైక్ చేసి సపోర్ట్ ఉంటాను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్. చిన్న పొరపాటు మన్నించండి.